ఇరుముడి స్టోరీలో డిస్కస్ చేసిన ఇష్యూ అయితే కాంటెంపరీగానే ఉంది. ఈ సినిమాలో రవితేజ డాటరు, సాయి కుమార్ డాటరు. సో వీళ్ళిద్దరి క్యారెక్టర్ల ఆ డిస్కషన్ అయితే బాగా అనిపించింది. అంటే వీళ్ళలో ఒకరేమో కూతురును భయంతో పెంచుతుంటారు, ఇంకొకరేమో ధైర్యంతో పెంచుతుంటారు. సో దీని వల్ల వీళ్ళిద్దరికి ఎలాంటి రిజల్ట్ కలిగింది. సో దీని తర్వాత సాయి కుమార్ డిస్కస్ చేసి ఆ డైలాగ్స్, ఈ ట్రాక్ అయితే ఇది బాగా అనిపించింది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ లాగా ఏదో మనం సర్ప్రైజ్ చేద్దాం అనేది కాకుండా ట్విస్ట్ కు ముందు ఆ స్టోరీని బిల్డ్ చేసిన విధానం కూడా అది కూడా బాగుంది. చాలా ఎమోషనల్ గా కూడా వర్కౌట్ అయింది. పాజిటివ్స్, రవితేజ హాలీవుడ్ లో ప్రజెంట్ ఉన్న హీరోస్లలో రవితేజ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టిస్ట్. సో మనవాడు కంప్లీట్ గా ఒక ఎమోషనల్ డ్రామా చూస్తే చాలా బాగుంటుంది కదా అనే ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు ఉండేది. బట్ ఇన్ని రోజులు ఎవరు దాన్ని ట్రై చేయలేదు. ఫస్ట్ టైం శివ నిర్వాణ దాన్ని టచ్ చేసినాడు. లిటరల్ గా రవితేజ క్యారెక్టర్ ను చాలా అంటే చాలా న్యాచురల్ గా, చాలా రియలిస్టిక్ గా, చాలా గ్రౌండెడ్ గా, చాలా అద్భుతంగా చేసినాడు. రవితేజ డాటర్ నక్షత్ర, ఈ పాప కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. రవితేజకు ఈ పాప వీళ్ళిద్దరి మధ్యన ఇంటిమసీ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ కావచ్చు, అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాకు ఇంకో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే డివోషనల్ యాంగిల్ టచ్ చేయడం. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆ విజువల్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఆ మూడ్ ను ప్రాపర్ గా టిల్ ఎండ్ వరకు అయితే బాగా మెయింటైన్ చేసినారు. మ్యూజిక్ జీవి ప్రకాష్, సాంగ్స్ ఆల్రెడీ వైరల్ అయినాయి. సెకండ్ హాఫ్ లో మల్లెపూల పల్లకి అనే సాంగ్ వస్తుంది. ఇదైతే లిటరల్ గా థియేటర్ మామూలు వైబ్ లేదు. రీసెంట్ టైమ్స్ లో సినిమాలో ఒక సాంగ్ కు ఈ రేంజ్ రెస్పాండ్ కావడం, ఈ రేంజ్ సెలబ్రేట్ చేయడం అయితే నేనైతే చూడలేదు. లాస్ట్ 40 minutes అయితే లిటరల్ గా సినిమా చాలా అంటే చాలా ఎమోషనల్ గా బాగా కనెక్ట్ చేసినారు. చాలా హార్డ్ హిట్టింగ్ గా చెప్పినారు ఎమోషన్స్ కూడా. ఇంకా కూతురున్న వాళ్ళైతే ఇంకా మోర్ కనెక్ట్ అవుతారేమో అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అన్ని పాజిటివ్స్ ఏనా, నెగిటివ్స్ ఏం లేవా అంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెము స్లో ఉంటుంది. బట్ స్లో అంటే అట్లని ఏం డిస్కనెక్ట్ ఏం కాదు, ఎంగేజింగ్ గానే ఉంటుంది. బట్ ఎక్కడో స్టార్టింగ్ బాగా స్లోగా అయితే అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే చాలా ప్లేసెస్ లో కన్వీనియంట్ రైటింగ్ అయితే అనిపిస్తుంది. ఈ సినిమాలో ఒక 1 or 2 మర్డర్స్ జరుగుతుంటాయి, గొడవలు జరుగుతుంటాయి, యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంటాయి. బట్ ఎక్కడే గానీ పోలీసులు ఆ యాంగిలే ఉండదు. బట్ ప్రజెంట్ ఉన్న సొసైటీలో డిపార్ట్మెంట్ అనేది ఆల్మోస్ట్ ప్రతి 10-15 విలేజ్లకు ఒక చోట పోలీస్ స్టేషన్ ఉంటుంది. బట్ దీంట్లో ఆ యాంగిలే లేదు. నెక్స్ట్ ప్రీ క్లైమాక్స్. సో ఇంతవరకు బాగుంది కదా, ఇప్పుడేంటి సడన్ గా సినిమాటిక్ గా అనే ఫీలింగ్ కూడా ఒకటి కలుగుతుంది. నెక్స్ట్ అక్కడక్కడ కొంచెం ఓల్డ్ స్కూల్ కూడా కనిపిస్తుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ శివ నిర్వాణ. డివోషన్, ఎమోషన్, సస్పెన్స్, ఇన్ని జానరాసును ఒకటే స్క్రిప్ట్ లో చెప్పడం అనేది అంత ఈజీ కాదు. చెప్పడం అయితే చెప్పొచ్చేమో కానీ దాన్ని కన్విన్సింగ్ గా చెప్పడం అనేది ఇంకా టఫ్ టాస్క్. బట్ దీంట్లో అయితే శివ నిర్వాణ ఆల్మోస్ట్ 99% అయితే సక్సెస్ అయినాడు. ఓవరాల్ గా ఇరుముడి నాకైతే నచ్చింది. చెప్పాలనుకున్న మెసేజ్ బాగుంది, చెప్పిన విధానము బాగుంది, చాలా సిన్సియర్ గా, చాలా జెన్యూన్ గా అయితే చెప్పినారు అనే ఫీలింగ్ అయితే కలిగింది. అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కానీ బట్ ఓవరాల్ గా అయితే చాలా సిన్సియర్ అండ్ జెన్యూన్ అటెంప్ట్ అయితే అనిపించింది.